త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం ఆదర్శ కుటుంబం AK-47. ఏంటి ఇది సినిమా టైటిల్ అంటే? అవునండి, ఆదర్శ కుటుంబం అనేది ఒక సినిమా టైటిల్. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసు కదా ఎలాంటి డిఫరెంట్ టైటిల్ తీసుకొస్తాడో. ఆయన మెయిన్ టార్గెట్ వచ్చేసి లేడీస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి అలాంటి టైటిల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాడో అదే ఆయన సక్సెస్ మంత్రం కూడా. అలాంటి సినిమా ఆదర్శ కుటుంబం. ప్రెజెంట్ ఈ ఆదర్శ కుటుంబం మూవీ అనేది ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఒకటి అయితే, రెండు వచ్చేసి ఎస్ఎస్ తమన్. ఏంటి వీళ్ళిద్దరికి ఆదర్శ కుటుంబంలో పాత్ర ఏమైనా ఉందంటే లేదు ఫ్రెండ్స్, కానీ రీజన్ అయితే ఉంది. దానివల్ల అయితే ఆదర్శ కుటుంబం మూవీ అనేది అయితే ప్రెజెంట్ సోషల్ మీడియా మీద ట్రెండ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్ ఆదర్శ కుటుంబం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆదర్శ కుటుంబంకి ఏంటి లింక్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. త్వరలో May 20 అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డే రోజు అయితే గాడ్ ఆఫ్ వార్ నుంచి అయితే ఒక టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ట్రేజర్ కానీ ఏదన్నా పోస్టర్ కానీ రావచ్చని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు ఆదర్శ కుటుంబం మూవీ అయితే షూటింగ్ అయితే అవుతుంది. ఏంటి ఆదర్శ కుటుంబం షూటింగ్ లో ఉన్న త్రివిక్రమ్ గారు May 20 టైం అయితే ఇంకా దగ్గరగా ఉంది. దాని నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ గాడ్ ఆఫ్ వార్ నుంచి ఎలాంటి పిక్ రావడానికి అవకాశం ఉందా అని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తున్నారు. ఎస్ కరెక్టే, వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. ఎందుకంటే ఈయన ఆదర్శ కుటుంబంలో బిజీగా ఉంటే డైరెక్టర్ గారు ఎలాంటి పోస్టర్ May 20కి వస్తుందా అని అయితే వాళ్ళు డౌట్ పడుతున్నారు. నిజంగా అయితే డౌట్ పడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా టైం పడుతుంది మన గాడ్ ఆఫ్ వార్ మూవీకి. కాబట్టి ప్రెజెంట్ అయితే May 20న ఎలాంటి పోస్టర్ రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అయితే అవసరం లేదు. దానివల్ల అయితే ఈ ఆదర్శ కుటుంబం మూవీ గురించి అయితే ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే సోషల్ మీడియా మీదుగా ప్రచారం అయితే చేస్తున్నారు. అది ఒక రీజన్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి మనకు ఎస్ఎస్ తమన్. ఏంటి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టరా అంటే ఇప్పటి వరకు అయితే కాదు ఫ్రెండ్స్. దీనికి మూవీకి స్టార్టింగ్ లో ఆదర్శ కుటుంబం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి హర్షవర్ధన్, అంటే మన యానిమల్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఆయన అనమాట. కానీ 2-3 సార్లు ట్విట్టర్లో కూడా మన తమ్మన్ గారే మ్యూజిక్ డైరెక్టర్ ట్రోల్ అయ్యింది. దానికి డైరెక్టర్గా మన హర్షవర్ధన్ గారు అయితే రిప్లై ఇచ్చారు, నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఆదర్శ కుటుంబానికి అని అయితే పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా ట్రోల్ అవుతుంది అంటే మన హర్షవర్ధన్ గారికి తెలియకుండానే మ్యూజిక్ డైరెక్టర్ని అయితే లేపేస్తారు. ఎవరు లేపేస్తారంటే బ్యానర్, సినిమా బ్యానర్ వాళ్ళు. ఈ ఆదర్శ కుటుంబం బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అయితే మన పాత మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడన్ గా తీసేయడం అయితే జరిగింది. దానివల్ల ప్రెజెంట్ సోషల్ మీడియా మీదుగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే సడన్ గా ఎస్ఎస్ తమన్ గారు అయితే ఈ ఆదర్శ కుటుంబానికి అయితే కన్ఫర్మ్ గా మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపై ఎలాంటి అఫీషియల్ పోస్టర్ ఇంకా అయితే రాలేదు, కానీ ప్రజెంట్ అయితే ఇతనేనంటూ ప్రచారం జరుగుతుంది. ఎందుకు ప్రచారం జరుగుతుంది అంటే రీసెంట్ గా మన తమన్ గారు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కలయికలో ఒక ఫోటో అయితే బ్యానర్ నుంచి అయితే రిలీజ్ చేశారు. ఎలాంటి సంబంధం లేకుండా వీళ్ళు ఫోటో ఎందుకు బ్యానర్ నుంచి రిలీజ్ చేస్తారు అంటే ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారు. దానివల్ల అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ గారిని లేపేసి అతని ప్లేస్ లో ఈ ఆదర్శ కుటుంబం మూవీకి అయితే ఎస్ఎస్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్. దానివల్ల ట్రెండ్ అవుతుంది. ఇంక సరే, ఆ టాపిక్ క్లోజ్ అయింది కదా. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే విక్టరీ వెంకటేష్ వీళ్ళ కాంబినేషన్ లో గతంలో మల్లేశ్వరి మూవీ వచ్చింది, తెలుసు కదా ఎంతలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి. అలాంటి కోణంలోనే ఒక వినోదాత్మక చిత్రాలు చేయడం కోసం ఆదర్శ కుటుంబం చిత్రాన్ని అయితే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువసేపు టైం అయితే తీసుకోడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ వెయిటింగ్ లో ఉంది కాబట్టి ఈ సినిమా నాకు తెలిసి 2026లోనే రిలీజ్ అవుతుంది ఈ ఆదర్శ కుటుంబం. ఎందుకంటే కంటిన్యూస్ గా షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో ఒక చిత్రం వస్తుందో అది సంక్రాంతి రిలీజ్ అవుతుంది అని అయితే అందరూ అంటున్నారు, కానీ ఖచ్చితంగా అది రిలీజ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఆ మూవీ. అలాంటప్పుడు సంక్రాంతికి ఎలాగ వస్తుంది? కాబట్టి ఈ 2026లోనే ఆదర్శ కుటుంబం మూవీ అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుని మన థియేటర్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ జోనర్ లో వస్తుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మంచి సినిమా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చిన్న హీరోలతో తీసిన సినిమాల కంటే పెద్ద హీరోలతో తీసినప్పుడు కొంచెం పాయింట్లు ఎక్కువగా రాసుకొని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా ఫ్యామిలీ ఆడియన్స్కు అలాగే బాండింగ్స్కి కనెక్టివిటీ ఎక్కువగా పెడతారు. దానివల్ల అయితే ఆయన సినిమాని ఫస్ట్ టైం కాకుండా సెకండ్ థర్డ్ టైం చూసినప్పుడు
కొంచెం కిక్ బాగా ఇస్తుంది అనమాట. కొంచెం ఇన్ డెప్త్ డైలాగులు ఉంటాయి, అవి రీసెంట్గా మనకు అర్థమవుతాయి అనమాట. అలాంటివి సెకండ్ టైం థర్డ్ టైం చూసింది. ఎందుకంటే పాత సినిమాల్లో ఆయన ఒకసారి చూడండి, అర్థమవుతుంది మీకే. నాకైతే అలా అనిపించింది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. కొంతమందికి అయితే నాలాగే ఉంటుంది కాబట్టి నేనైతే చెప్తున్నాను. అలాంటి మూవీ ఆదర్శ కుటుంబం. ఈ ఆదర్శ కుటుంబం మూవీ అనేది మనకి ఈ సంవత్సరమే రాకపోతుంది. అలాగే విక్టరీ వెంకటేష్ గారు అయితే ఎలాంటి షూటింగ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ఈ సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రావట్లేదు అంటున్నారు. అది 100% అయితే రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకు అలాంటి పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి దాని గురించి అయితే మనం అంతే మాట్లాడుకుందాం. అలాగే ఇలాంటి అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.